శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలీవుడ్ నటుడు ధనుష్ నటిస్తున్న చిత్రం 'కుబేరా'. ఈ చిత్రం జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సరీఫ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ట్రైలర్ ఆఫ్ 'కుబేరా' వీడియోని మే 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్‌తో పాటు మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. 'కుబేరా' సినిమా మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతుంది. సినిమా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ధనుష్ వెరైటీ కథల ఎంపికల గురించి తెలిసిందే. 'సార్' తర్వాత తెలుగులో మరో సినిమా చేయాలని అనుకుంటున్న టైంలో శేఖర్ కమ్ముల కథ నచ్చి 'కుబేరా' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే 'కుబేరా' సినిమా నుంచి అంతకుముందు ఒక పోస్టర్ రాగా దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒక టీజర్ కూడా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసింది. త్వరలో సినిమా నుంచి మరో కొత్త టీజర్ రాబోతుందని తెలుస్తుంది. ముగింపు దశకు చేరుకున్న ధనుష్ 'కుబేరా' అవుట్పుట్ మీద హీరో ధనుష్ సూపర్ సాటిస్ఫైడ్‌గా ఉన్నాడని టాక్. ధనుష్‌కి ఉన్న ఇమేజ్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ 'కుబేరా' సినిమాల్లో నాగార్జున రోల్ కూడా సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆయన రోల్ చేసిన కీలకం కాగా మూవీ చూశాక ఈ రోల్‌కి ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అనేలా ఉంటుందట. అంతేకాదు 'కుబేరా' రషెస్ చూసి నాగార్జున కూడా సూపర్ అనేశాడని చెబుతున్నారు. 'నాసామి రంగ' తర్వాత నాగార్జున మరో సినిమాకి మొదలుపెట్టలేదు. ధనుష్ 'కుబేరా'తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో నాగార్జున పాత్ర అక్కినేని ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. 'కుబేరా' సినిమాను జూన్ 20న రిలీజ్ లాక్ చేశారు. 'కుబేరా' టీజర్ ఇదివరకే రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ధనుష్ లుక్స్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశ రేకెత్తించాయి. శేఖర్ కమ్ముల ఫార్మాట్‌లో ఈ గ్లింప్స్ లేదు. అతను పందా మార్చుకొని చేసినట్లు అనిపించింది. మరో 2-3 రోజుల్లో ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా 'కుబేరా' ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయిందట. అయితే ధనుష్ రషెస్ చూసుకున్న తర్వాత టీమ్ కొంత టెన్షన్ ఫీల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటలు 50 నిమిషాలు ఇచ్చిందట. థియేటర్ యాడ్స్ వంటి వాటితో కలుపుకుంటే 3 గంటలు దాటుతుంది. మరి ఫైనల్ కాపీ ఎంత వస్తుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.